ఎమోషన్ త్వరగా మొదలై త్వరగా మాయమవుతుంది. ఈ కారణాల వల్లనే చాలామంది ఆకర్షణను ప్రేమగా భావిస్తారు. నేను మీ మోహన్ దండ, మీరు చూస్తున్నారు మోహన్ దండ మోటివేషనల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడున్న యూత్ ఎలా ఉన్నారంటే 15-16 సంవత్సరాల వయసులోనే వాళ్ళు మనసుల్లో ప్రేమ పుట్టేస్తుంది. స్కూలు కాలేజీ లైఫ్ నుండే విచ్చలవిడిగా ప్రేమించుకోవడం మొదలు పెట్టేస్తున్నారు. అసలు ఇది లవ్వా లేక అట్రాక్షనా అనే ప్రశ్నకు ఒకే విధమైన సమాధానం మాత్రం ఉండదు. కానీ మనం కొన్ని కోణాల నుంచి మాత్రం అర్థం చేసుకోవచ్చు. అందులో నెంబర్ 1, వయసు పరంగా మార్పులు. 15-16 సంవత్సరాల వయసు అంటే యవ్వన దశ మొదటి భాగం. ఈ దశలో హార్మోన్ల మార్పులు జరుగుతాయి. కొత్తగా ఎదుగుతున్న స్వతంత్ర భావన వస్తుంది. భౌతిక రూపం, ఇతరుల అభిప్రాయాల గురించి ఆసక్తి పెరుగుతుంది. ఈ కారణాల వల్లనే చాలామంది ఆకర్షణను ప్రేమగా భావిస్తారు. ఎందుకంటే ఆ భావన కొత్తగా, ఉత్సాహంగా ఉంటుంది. నెంబర్ 2, ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే కేవలం ఇష్టం లేదా ఆకర్షణ మాత్రం కాదు. అది గౌరవం, నమ్మకం. ఎలాంటి కష్టంలోనైనా, మూమెంట్లోనైనా ఒకరికొకరు అండగా ఉండేటటువంటి మనసు. ఈ అంశాలు సాధారణంగా అనుభవం, మానసికమైన మెచ్యూరిటీ వల్ల వస్తాయి. అయితే 15-16 సంవత్సరాల వయసులో ఈ లెవెల్ స్టెబిలిటీ రావడం అనేది చాలా అరుదు. ఇక నెంబర్ 3, ఇన్ఫాచ్యుయేషన్, ఆకర్షణ ఎలా తెలుస్తుంది? ఇందులో ఒకరి రూపం, స్టైల్, మాట్లాడే తీరు, వీటిపైనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అలాగే ఇందులో ఎమోషన్ ఏదైతే ఉంటుందో త్వరగా మొదలై త్వరగా మాయమైపోతుంది. ఎక్కువగా కలలు, ఊహల్లోనే ఉంటుంది. వాస్తవాన్ని మాత్రం అర్థం చేసుకోదు. ఇక నెంబర్ 4, కానీ ప్రేమ కూడా మొదలవుతుందా? దీనికి మాత్రం అవుననే అనవచ్చు. ఎందుకంటే ఈ వయసులో మొదలైన అనుబంధం పరిణతి చెందిన ప్రేమగా మారవచ్చు. అది కూడా ఇద్దరు ప్రత్యేకంగా ఒకరికొకరు గౌరవం చూపించి వ్యక్తిగత ఎదుగుదలకు ప్రాధాన్యత ఇస్తే. కాబట్టి మై డే ఫ్రెండ్స్, ఎక్కువ శాతం 15-16 సంవత్సరాల వయసులోని సంబంధాలు ఆకర్షణ ఆధారితంగానే ఉంటాయి. కానీ కొద్ది మందిలో మాత్రమే అది ప్రేమగా మారే అవకాశం ఉంటుంది. అది వారి మెచ్యూరిటీ, నిజాయితీ, జవాబుదారీతనం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్టే మాకు కొండంత బలం.